ప్రకాశం జిల్లా ఒంగోలులో మరోసారి ఫ్లెక్సీల వివాదం రేగింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఫోటోలతో ఏర్పాటు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు ఫ్లెక్సీలను మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది తొలగించడం వివాదాస్పదమైంది. హరిహర వీరమల్లు మూవీ విడుదల సందర్భంగా నగరంలో బాలినేని ఫోటోలతో ఫ్లెక్సీలు రాత్రికి రాత్రి వెలిశాయి. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన బాలినేని ఏడాది క్రితం జనసేనలో చేరారు. అయితే బాలినేని చేరికను మొదటి నుంచి టీడీపీ జనసేన నేతలు వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ హయాంలో నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధించారన్న ఆరోపణలు బాలినేనిపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఫ్లెక్సీలు వేసినా ఇరు పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. తాజాగా బాలినేని ఫోటోలతో ఏర్పాటు చేసిన హరిహర వీరమల్లు సినిమా ఫ్లెక్సీలను సైతం మున్సిపల్ సిబ్బంది తొలగించడంతో అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు 24వ తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు చిత్రం విడుదల సందర్భంగా 23వ తారీఖు సాయంత్రం 9:30 గంటలకి ప్రీమియర్ షో ప్రదర్శించబడుతుంది. ఈ ప్రదర్శనకి మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా వస్తున్నారు. కాబట్టి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఒంగోలు ఒక పండగ వాతావరణం చేసుకున్న పరిస్థితిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన తరుణంలో మున్సిపల్ అధికారులు కక్ష కట్టి జనసేన పార్టీ మీద తొలగించడం జరిగింది. ఇదే తరహాలు ఇదే సెంటర్లో చాలా ఫ్లెక్సీలు ఉన్నాయి. కానీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు తొలగించడానికి గల కారణాలు ఏంటో అర్థం కావట్లేదు. అంటే మీరు ఖచ్చితంగా కావాలని పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం అయినా కూడా మీకు లెక్కలేక తొలగిస్తున్నారంటే మీ ఏ అండదండలు తొలగిస్తున్నారో అర్థమవుతుంది. కాబట్టి మీరు ఇకనైనా జాగ్రత్త వహిస్తే బాగుంటుంది. లేకపోతే జనసేన పార్టీ తీవ్రం ఎదుర్కొంటాం. ఈరోజు జనసేన పార్టీ 20 మంది కార్పొరేటర్లు చేరారు. అందరం కలిసి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాము. మా ఫ్లెక్సీని పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీని చింపారు. చింపిన ఫ్లెక్సీని మేము మోసుకుంటూ వచ్చి భుజాల మీద మళ్ళీ కట్టడం జరిగింది. మిగతా 2 ఫ్లెక్సీలు కూడా తీసుకొచ్చి కడతామని చెప్పారు. కట్టేదో ఇక్కడే ఉంటాం, లేకపోతే రోడ్డు మీద కూర్చొని ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మున్సిపల్ అధికారికి దీనికి వెనకున్న వాళ్ళకి అందరికీ ఒకటే చెప్తున్నా, కూటమి ధర్మం పాటించి న్యాయంగా వివరిస్తే బాగుంటుంది. మీరు ఇలా చేసుకుంటా పోతే జనసేన పార్టీకి అంటూ ఒక రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కడికి రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. జనసేన పార్టీకి రోజు వస్తుంది, కాలం తిరిగి వస్తుంది, చక్రం తిరుగుతూ ఉంటుంది. కర్మఫలం ఎవరిని వదిలిపెట్టి గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా ఉంటే మంచిది. జై జనసేన, జై హింద్. సో ట్రాఫిక్లో జనరల్గా ట్రాఫిక్ ఇబ్బందిగా ఉన్న ఫ్లెక్సీలు తీస్తుంటారు. సో అలాంటి దాంట్లో ఏదో ఒకటి ట్రాఫిక్ ఇబ్బంది ఉందని చెప్పేసి తీశారంట. సో ఎవరి ఫ్లెక్సీలు ఎవరు తీయమని ఎవరు చెప్పలేదు. సో దయచేసి మీడియా ముఖంగా అందరికీ చెప్పేది ఏమిటంటే, ట్రాఫిక్లో ఎందుకంటే ట్రాఫిక్ వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ జరుగుతాయి కాబట్టి సైడ్కి పెట్టుకోమని చెప్తుంటాము. సో అలాగే డివైడర్స్లో కూడా చాలా వరకు మేము ఫ్లెక్సీలు అలౌ చేయట్లేదు. సో అందువల్ల దయచేసి ఎవరి ఫ్లెక్సీలు మేము తీయట్లేదు. ఆ ఫ్లెక్సీలు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పెట్టుకుంటే ఎలాంటి సమస్య లేదని చెప్పేసి మీడియా ముఖంగా అందరికి తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర